చేరవచ్చిన అందరికీ మీకు ప్రభునామమున వందనాలు చెల్లిస్తున్నాము. ఈరోజు ప్రత్యేకమైన దినము అందరూ ఆచరిస్తున్నారు. కానీ మనము లోకంలో ఉన్నట్టు ఆచరించేది కాదు, కానీ మన ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి మనము అందరము చేరి వచ్చాము. సో మనము ఆచారము స్టారు ఇవన్నీ కాదు, కానీ మన ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆ జనన విధానము, ఆయన జీవితము, ఆయన యొక్క పరిచర్య, ఆయన యొక్క మరణ పునరుద్ధాలను జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చాము. దాన్ని బట్టి ప్రభువుకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మనము వాక్యంలో చూస్తుండగా లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 6 నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టింది. ఆ తర్వాత 8 నుంచి 12 వచనాలు కూడా చదువుతాము. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. చదవబడిన వాక్యము దేవుడు దీవించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమగలన మా ప్రభువా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రభువా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం నా ప్రభువా, మీరు జన్మదిన సందర్భంగా కొన్ని మాటలు మీ లేఖనములు ధ్యానిస్తుండగా దీవించండి ప్రభువా. నన్ను మనుగుపరచండి, మీరు మాత్రమే హెచ్చింపబడినట్లు సహాయం చేయమని ప్రభువా, వాక్యమును సరిగా విభజించుకొని ఒక సీక్వెన్షియల్ మేనర్లో ప్రభువా ధ్యానించుటకు సహాయం చేయమని ఈ కొద్ది విన్నపములు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇది ఫ్యాన్ కొంచెం స్లో చేస్తారా? ప్రియులారా, ఈ వాక్యం మనము చదివాము లూకాసు వార్తలో. ఇలాగూ ప్రభు మన యేసుక్రీస్తు ప్రభు వారు జనన విధానము ఇలాగూ అన్ని సువార్తలలో మనము చూస్తాము. లూకాసు వార్తలో కొంచెము ఎక్కువగా రాయబడి ఉన్నది, ఎలాబరేట్గా లూకాసు వార్తలో రాయబడి ఉన్నది, మత్తయి సువార్తలో కూడా రాయబడి ఉన్నది. అలాగూ మనము చూసినప్పుడు ఆ యొక్క మన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన విధానము మనము చూస్తున్నాం. ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో మనకు జ్ఞాపకం వచ్చే వ్యక్తులు, తర్వాత ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారని మనం ఒకసారి చూసినప్పుడు ఆ యొక్క యోసేపు అంటే యూదా వంశము నుండి వచ్చిన యోసేపు, అలాగూ 14 తరములు అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరములు, దావీదు నుండి బబులోను కొనబడిన ఇశ్రాయేలుల తరము 14 తరములు, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వరకు 14 తరము, మొత్తము 42 తరములు మనము చూస్తున్నాము. ఆ యొక్క యూదా వంశంలో నుండి యోసేపు వచ్చాడు. ఆ యోసేపు ఎలాంటి వాడు అంటే మనం చూసినప్పుడు లేఖనములో మనము చూసినప్పుడు ఆయన నీతిమంతుడు అని మనము చూస్తున్నాం. ప్రియులరా, మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 19వ వచనంలో మనము చూసినప్పుడు, మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది
అని మనం చూస్తున్నాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదును అనెను. యేసు అనే అర్థము మనం చూసినట్లయితే రక్షకుడు అని మనం చూస్తున్నాం ప్రియులరా. మన ప్రభువు అలాగూ యోసేపు ఎలాంటి వాడంటే నీతిమంతుని ద్వారా మన ప్రభువు వచ్చాడు. యోసేపు పరిశుద్ధాత్మ వలన కలిగినది, నువ్వు ఆమెను చేర్చుకొనుటకు అభ్యంతరపడకము అని మనం చూస్తున్నాం. దూత అలాగూ మరియకు కూడా మనం మరియను చూసినప్పుడు మరియతో కూడా దూత ఇలాగే చెప్పాడు. లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ యొక్క దూత మాట్లాడిన విధానం చూస్తున్నప్పుడు 26వ వచనంలో మనం చూసినప్పుడు అయితే 28వ వచనము 1వ అధ్యాయం 28. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు భయపడి తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా భయపడకుము, దూత మరలా భయపడకుము అని చెప్తున్నాడు ప్రియులారా. యోసేపుకు అలాగూ భయపడకుము అని చెప్తున్నారు. తర్వాత మరియకు కూడా భయపడకుము అని చూస్తున్నాం ప్రియులారా. తర్వాత మనము గొర్రెల కాపురల విషయంలో చూసినప్పుడు అదే లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనంలో మనము చూసినప్పుడు ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురలు పొలంలో ఉండి అలాగూ చూస్తున్నట్లుగా అలాగూ కిందికి వచ్చినట్లయితే ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అలాగూ చూసినప్పుడు ఈ యొక్క గొర్రెల కాపర్లకు దూత ప్రత్యక్షమై భయపడకము అని మరలా చెప్పినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. తర్వాత దూత అలాగూ యోసేపుకు ప్రత్యక్షమయ్యాడు, తర్వాత మరియకు ప్రత్యక్షమయ్యాడు, తర్వాత గొర్రెల కాపర్లకు ప్రత్యక్షమయ్యాడు. మీరందరూ భయపడకుడి అని చెప్తున్నారు ప్రియులారా. అలా అంటే అర్థం ఏమంటే ఈ లోకానికి రక్షకుడు ప్రభువు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, మన పాపములన్నీ తీసివేయుటకు జన్మించాడు. భయపడకుడి, ఇది ఆనంద సమయము, అత్యానంద భరితులమై అని మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగూ అత్యానంద భరితులు అయ్యారు, తర్వాత సంతోషపడ్డారు, ఆనందపడ్డారు. అలాగూ మనము చూస్తున్నాం. ఇది ఆనంద సమయం, సంతోషకరమైన సమయముగా మనము గుర్తిస్తున్నాం ప్రియులారా. తర్వాత యేసుక్రీస్తు పుట్టుక మనం చూసినప్పుడు ఇది ఒక పరిశుద్ధాత్మ వల్ల కలిగినది నంబర్ 1. నంబర్ 2, అది చారిత్రాత్మకమైన ఒక సంఘటన, అది కూడా మనము చూస్తున్నాం ప్రియులారా. తర్వాత లూకా సువార్తలో మనము 2వ అధ్యాయంలో చూసినప్పుడు 3-4 వచనంలో మనము ఏమని చూస్తున్నామంటే, అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమ్ అనబడిన దావీదు ఊరికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఇదొక చారిత్రకమైన సంఘటన. ఆ యొక్క పాపులేషన్ సెన్సెస్లో వారు నామినేట్ చేసుకోవడానికి, అంటే రాయించుకోవడానికి నజరేయు నుండి యూదయను దావీదు ఊరికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇది పరిశుద్ధాత్మ వలన కలిగినది నంబర్ 1. నంబర్ 2, ఇది చారిత్రకమైన సంఘటన. యేసుక్రీస్తు పుట్టాడు అనే ఇదొక ఆనవాలు, ఇదొక సైన్, ఇది ఒక నిజంగా ప్రపంచంలో జరిగినట్లుగా మనము లేఖనంలో చూస్తున్నాం ప్రియులారా. అలాగూ జనసంఖ్యలో రాయబడుటకు యోసేపు మరియలు యేసుక్రీస్తు చిన్న శిశువు అయిన యేసుక్రీస్తు ప్రభువును కూడా అక్కడ వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగూ సంతోషభరితులమై అందరూ సంతోషపడుతున్నారు. ఇంకొక సంఘటన మనం చూసినప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయము 39 నుంచి మనము చూసినట్లయితే 39 నుండి 44 వచనాలు మనము చూసినప్పుడు ఆ యొక్క ఎలిజబెత్ జకరియాలు వారు కూడా గర్భం ధరించి యోహానును బాప్తిసం ఇచ్చి యోహానును
అలాగూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. అలాగూ శిశువు, ఆ యొక్క గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, ఆ మాట చదువుకుందాము. 40వ వచనము. జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతునకు వందనము చేసెను. ఎలిజబెతు మరియ యొక్క వందన ప్రవచనము వినగానే ఆమె గర్భములో ఉన్న శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనిందని బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించను. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేశాను. అలాగూ మనం చూసినప్పుడు బాప్తిసమిచ్చు యోహాను కూడా ఆ యొక్క యేసు ప్రభు యొక్క పుట్టుక, ఆ యొక్క సమాచారం విన్నప్పుడు గర్భంలో ఉన్న శిశువుగా ఉండగానే యోహాను గంతులు వేసినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, ఇది ఎంత గొప్ప సంగతి! యోహాను ఆ అరణ్యములో మీరు మారుమనసు పొందండి అని చెప్పి కేకలు వేశాడు. నాకంటే ముందుగా వచ్చేవాడు, నాకంటే ప్రథముడు, నాకంటే ప్రాముఖ్యం గలవాడు, నేను ఆయన చెప్పులు వారులకు విప్పుడైనకైనా నేను సరిపోను, తగను అని చెప్పి ఎంతో బిగ్గరగా సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అలాంటి యోహాను గర్భంలో ఉన్న శిశువుగా ఉన్నప్పుడే గంతులు వేసి యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మను గూర్చిన సమాచారం విన్న వెంటనే గంతులు వేసి ఆనందపడినట్టుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, అలాగూ ఇది ఒక చారిత్రకమైన సంఘటన, ఆ యొక్క అందరికీ సంతోషకరమైన స్వర్తమానముగా మనము చూస్తున్నాం. ప్రియుల తర్వాత మన యొక్క యేసు ప్రభు వారి యొక్క పుట్టుగా అది ప్రవచనాత్మకమైనది. అది లేఖనములో ప్రవచనముగా అనేక మందులు భక్తులు అలాగూ ప్రవచించారు. ఓల్డ్ టెస్టమెంట్లో, నూతన నిబంధనలో, పాత నిబంధనలో అనేక మంది భక్తులు, ప్రవక్తలు ప్రవచించినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, ఒక వచనం చదువుకుందాము, సమయం లేదు కనుక. యెషయా గ్రంథము మనము 9వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాము. 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముడును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇలాగూ యెషయా ప్రవక్త ఎన్నో సంవత్సరాల ముందే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రవచించినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియుల అంత మాత్రమే కాదు, మనం చూసినట్లయితే మీకా గ్రంథంలో ప్రవచించారు. మీకా ప్రవక్త 5వ అధ్యాయం 2 నుంచి 5 వరకు అలాగూ ప్రవచించినట్లుగా మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో మనం వచ్చినట్లయితే సిమియోను అనే నీతిమంతుడు, భక్తిపరుడు, ఆయన కూడా ప్రవచించినట్లుగా మనము చూస్తున్నాము. ఆ యొక్క మాట చదువుకుందాము. లూకా సువార్త 2వ అధ్యాయము 25 నుంచి 34 వచనములు చూసినట్లయితే 29వ వచనము, 27వ వచనంలో మనం చూసినట్లయితే ఆ యొక్క సిమియోను అలాగూ ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాం. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. దేవుని చేత, పరిశుద్ధాత్మ చేత ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఈయన నియమింపబడ్డాడు అని చెప్పి సిమియోను ప్రవక్త అనేకులను మార్గములో నడిపించుటకు, తప్పుదారిన పడిన వారిని సరళ మార్గంలో నడిపించడానికి, పాపమున్న మార్గంలో నుండి పవిత్రమైన మార్గంలో నడిపించడానికి ఈయన నియమింపబడి ఉన్నాడు అని చెప్పి సిమియోను ప్రవక్త ప్రవచించినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, అలాగూ ప్రవచించబడిన అనేక ప్రవక్తలచే ప్రవచింపబడిన యేసుక్రీస్తును మనం చూస్తున్నాము. ప్రవచనములు అనగానే మనకు గుర్తుకొచ్చే జన్మ గురించిన ప్రవచనములు చెప్పారు. అంత మాత్రమే కాదు, దావీదు కూడా ప్రవచించాడు యేసుక్రీస్తు యొక్క శ్రమలను. యెషయా గ్రంథంలో మనం చూస్తాం 53వ వచనంలో ఆయన యొక్క జన్మ, ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క మరణ పునరుద్ధరణలు 53వ వచనంలో మనము చూస్తున్నాం. ప్రియులారా,
ఆయన సేవకుడుగా వచ్చాడు అని యెషయా ప్రవక్త ఆ యొక్క ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్క వలె ఆయన పెరిగాడు అని చెప్పి ఆయన జీవితం గురించి, పాపభరితమైన జీవితం చుట్టూ ఉండగా ఆయన ఎండిన భూమిలో మొలచిన లేత మొక్క వలె ఆయన ఎదుట పెరిగాను అని మనం చూస్తున్నాం ప్రియులారా. అలాగూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితము, ఆయన ఏ పాపము చేయలేదు, గొర్రెల వలె త్రప్పాము, ఆ యొక్క ప్రతివాడు తనకిష్టమైన గొర్రెలను గొర్రెల్లాగా తొలిగాడు, అయినను మనందరి దోషమును ఆయన మీద మోపెను అని చెప్పి మనం యెషయా ప్రవక్త ప్రవచించినట్లుగా మనం చూస్తాము. తర్వాత ధనవంతుని సమాధిలో ఉంచబడెను, తర్వాత ఆయన తిరిగి లేచను అని ఆయన యొక్క అనుభవ జ్ఞానము చేత మనల్ని విమోచించను అని యెషయా ప్రవక్త ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన యొక్క పుట్టుక సేవకుడుగా వచ్చాడు, ఆయన సేవ చేశాడు, ఆయన మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన యందు పాపం లేదు అని చెప్పి యెషయా ప్రవక్త 53వ అధ్యాయంలో మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగూ మనము చూసినప్పుడు పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చెను అని, అది నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అని మనము లేఖనంలో చూస్తాం. రక్షకుడు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే ఆయన రక్షకుడు, పాపముల నుండి ఆయనే విడిపించును, మన పాపముల నుంచి రక్షించువాడు ఆయనే అని మనము చూస్తున్నాం ప్రియులారా. తర్వాత యోహాను సువార్తలో మనము చూసినప్పుడు, యోహాను సువార్తలో ఎలాగో పాపాలు ఒక ఉదాహరణగా యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 4 నుండి 11వ వచనంలో మనం చూసినట్లయితే ఒక స్త్రీ వ్యభిచారంతో పట్టబడి ఆయన వద్దకు తీసుకొని వచ్చారు శాస్త్రులు, అధికారులు, పరిసయ్యులు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒకే మాట అన్నాడు, మీ యందు ఎవరి యందైనా పాపం లేకుంటే వారు రాయి విసరమని చెప్తాడు. అప్పుడు అందరూ వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాము. అప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత, అమ్మా ఇక్కడ ఎవరు లేరా అన్నప్పుడు, ఎవరు లేదు ప్రభువా అన్నావు, నీ పాపములు క్షమింపబడి ఉన్నది, ఇక పాపము చేయకుము అని చెప్పి దేవుడు పంపివేసినట్టు మనం చూస్తున్నాం. అలాగూ పాపములు క్షమించుటకు ఆయనకు అధికారము కలదని సువార్తలలో ఒకే సీక్వెన్షియల్ ఆర్డర్లో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో సేమ్ వర్డ్, సేమ్ సెంటెన్స్ రాయబడినట్లుగా మనం చూస్తాం. ఒక ఉదాహరణకు మత్తయి సువార్త అక్కడే చూద్దాము, లేదంటే లూకా సువార్త 5వ అధ్యాయము, లూకా సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినట్లయితే, నీ పాపములు క్షమింపబడి ఉన్నని చెప్పుట సులభమా, నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకున్నారని వారితో చెప్పి. అలాగూ మత్తయి సువార్త, మార్కు సువార్తలో కూడా ఇదే సెంటెన్స్ ముమ్మారు 3 times సేమ్ సెంటెన్స్ రాయబడి ఉంది. అంటే పాపములను క్షమించుటకు ఈ లోకంలో మనుష్య కుమారునికి అధికారం కలదు. ఈ భూమి మీద ఎవరికన్నా అధికారం ఉందంటే అది యేసు ప్రభువుకు మాత్రమే అధికారం ఉంది. ఆయన మనుష్య కుమారుడుగా ఈ భూమిలో కనుక వచ్చాడు, ఆయనకి పాపములు క్షమించుటకు అధికారము దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, మన పాపాలు ఒప్పుకుంటే ఆయనకే అధికారం ఉంది కనుక మనల్ని పవిత్రులుగా చేస్తాడని లేఖనము చెప్తుంది ప్రియులారా. అలాగూ పాపులను క్షమించుటకు లోకానికి మన ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభువా అని అనేక మంది, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, ప్రభువా నా దేవా నా ప్రభువా అని చెప్పి తోమా కూడా అలాగూ మొక్కినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. ఒక ఉదాహరణ లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, పేతురు చేపలు పట్టడానికి వెళ్ళాడు, రాత్రంతా కష్టపడ్డాడు, కానీ చేపలు దొరకలేదు. అప్పుడు పేతురుకు యేసు ప్రభు వాడు చెప్తాడు, పలానా చోట వల వేయి అన్నప్పుడు విస్తారమైన చేపలు పడినట్లుగా మనం చూస్తాం. ఆ యొక్క వల లాగడానికి అనేకులను సహాయం కోరినట్లుగా మనం చూస్తాం. రాత్రంతా శ్రమపడిన ఒక్క చేప కూడా దొరకలేదు. కానీ యేసు ప్రభు వారు చెప్పిన వెంటనే ఆ యొక్క ప్రదేశంలో, ఆ యొక్క వలలో చేపలు నిండినట్లుగా మనం చూస్తాం. అది లాగడానికి అనేక మందిని సహాయం తీసుకున్నట్లుగా చూస్తాం. అప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, ప్రభువా నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచిపొమ్ము అని మనం చూస్తున్నాం పిల్లరా. అంటే పేతురు యొక్క జీవితము
ఇలాగూ చేపలు పడిన చోట ఆయనకే తెలుసు, ఆయనే దక్కించాడు, ఆయనకు తెలుసు ఏమేమి జరుగుతున్నాయో ఈ లోకంలో అన్నీ తెలుసు. పేతురు జీవితంలో నేను పుట్టినది మొదలుకొని నేను ఇప్పటి వరకు ఏం చేశానో నా గురించి పేతురు అనుకున్నాడు, నా గురించి యేసుప్రభుకి అన్నీ తెలుసు, క్షణాన్న ఏం చేశాను, ఏం జరిగింది అన్నీ తెలుసాను ప్రభువా, ఇలాంటి మీతో నేను సహవాసం నీతో తిరుగుతున్నాను ప్రభువా, దయచేసి నేను పాపాత్ముణ్ణి, నన్ను క్షమించు, నన్ను విడిచిపో అని చెప్పినట్లుగా మనం చూస్తాము. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది ఆయన దేవాది దేవుడు, ఆయన నందు పాపం లేదు, ఆయన దేవుడు, దేవునితో నేను తిరగడము అది చాలా పాపం, నేను తిరగలేను ప్రభువా, దయచేసి క్షమించు ప్రభువా, నన్ను విడిచిపోము అని ప్రాధేయపడినట్లుగా మనం చూస్తాం. అలాగూ పశ్చాత్తాపమైన మనసు పేతురు కలిగినందుకు దేవుడు పోనిస్తాడా? దేవుడు ఇంకా వారిని మంచి మార్గంలో నడిపించడానికి ఆ శిష్యులను, మీరు మనుషులను పట్టు జాలరుగా చేస్తానన్నప్పుడు ఆ యొక్క శిష్యులందరూ ఒక్కొక్క ప్రధానికి సర్వ లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్పినట్లుగా ఆ యొక్క శిష్యులందరూ సర్వలోకానికి వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించి అనేకులు యేసుప్రభు మార్గంలో నడిపించి అలాగూ ఉన్నట్లుగా శిష్యులను అలాగ ఆశీర్వదించినట్లుగా వారి ద్వారా అనేక సంఘాలు, అనేక ప్రజలు దేవుని నమ్ముకున్నారు, అనేక మంది నరకంలో నుండి పరలోకం వైపు మరలించబడ్డారు. ఆ యొక్క శిష్యులను ఇలాగ ఆశీర్వదించినట్లుగా, వారిని అలాగూ నడిపించినట్లుగా, వారికి తోడుగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగూ ఇంకొక విషయం మనం చూసినప్పుడు ఆయన జీవితంలో పవిత్రత, ఏ పాపము చేయలేదు, ఆయన యందు నోట ఏ కపటము లేదు, ఆయన అన్యాయము చేయలేడు, ఆయన దూషింపబడి బదులు దూషింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగూ అపవాది శోధించినప్పుడు యేసుప్రభు వారు 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు ఆ యొక్క అరణ్యములో సంచరిస్తుండగా అపవాది వచ్చి అలాగూ శోధించినట్లుగా మనము చూస్తున్నాం. శోధించినప్పుడు నీ దేవుణ్ణి నువ్వు నమస్కారం చేయి, శోధించద్దు అని చెప్పి అపవాదితో చెప్పినట్లుగా ఆ యొక్క వీక్నెస్, సాతాను ఎప్పుడు వస్తాడంటే మనము వీక్నెస్ ఉన్నప్పుడు సాతాను వచ్చి అనేక ప్రలోభ పెడతాడు, అనేక విధంగా మరల్చడానికి ప్రలోభపడతాడు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఏమాత్రము కనీసం మాటలోనైనా ఏమాత్రం పాపం చేయలేదని అనేక లేఖనంలో మనము చూస్తున్నాం. ఒక ఉదాహరణ మత్తయి సువార్తలో మనము చూసినప్పుడు 4వ అధ్యాయంలో ఒక ఉదాహరణ మనం చూద్దాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు ఉన్నాయి. కానీ మనము అలాగ 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా మొదటిగా ఏం చెప్తున్నాడో ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలాగునట్లు ఆజ్ఞాపించుమనెను. తర్వాత రెండోసారి ఏమంటున్నాడు, అంతటా అపవాది ఆ యొక్క పరిశుద్ధత పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరం ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుమ్ముము, అప్పుడు దేవదూతలు పట్టుకున్నారు అని చెప్పి శోధిస్తున్నాడు. తర్వాత మరలా ఎత్తైన యొక్క కొండ మీదకి తీసుకొని పోయి, నీవు సాగిలపడి నమస్కారం చేసినట్లయితే ఇదంతా నీకు ఇస్తాను అన్నట్లు నిశ్చదనం అని చెప్పగా, అప్పుడు ప్రభు అంటున్నాడు, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలను. అలాగూ శోధింపబడినప్పుడు, ముమ్మారు శోధింపబడినప్పుడు, ఉపవాసంలో ఉన్న ఎంత బాధలో ఉన్నా కూడా మన ప్రభువారు ఆ యొక్క దేవత్వమును, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క దేవత్వం పవిత్రతను కాపాడుకొని శిలువ మరణం వరకు అలాగే ఉండి ఏ పాపము చేయక అలాగూ మన కోసము బలి అయినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, మనము ఆయన దీనస్థితి మనము చూసినప్పుడు, ఆయన జీవితంలో మనం చూసినప్పుడు పన్ను కట్టడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవు. ఒక షెకెలు పన్ను కట్టడానికి అధికారం గల వాళ్ళు వచ్చినప్పుడు ఏమయ్యా మీ బోధకుడు పన్ను కట్టడా అన్నప్పుడు ఆయన ముందే ఎరిగి పేతురుకు చెప్తాడు, నువ్వు సముద్రం వెళ్ళి ఒక చేపలో మొదటిగా వచ్చే చేపలో నుండి నోరు తెరిచి ఒక శకము తీసుకొని నీకొక 1/2 శకము నాకొక 1/2 శకలు ఆ యొక్క పన్ను చెల్లించమని పేతురుకు చెప్తాడు. అంటే అంత దీనస్థితి, ఆయన ఏమీ ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏమీ అనుభవించలేదు ప్రియులారా. ఆయన సత్రములో జన్మించినట్లుగా మనము చూస్తున్నాము. సత్రములో స్థలము లేనందున ఆయన పశువుల పాకలో జన్మించినట్లుగా మనం చూస్తాం.
మనం ఏదన్నా వెళ్ళినప్పుడు మంచి హోటల్స్ ఉంటాయి, అక్కడ కూడా స్థలం లేదు. ఏదైనా చిన్న హోటల్స్ ఉంటాయి, అక్కడ కూడా స్థలం లేదు. ఏదైనా సత్రము, కామన్ బెడ్, షేరింగ్ బెడ్ ఉంటాయి, అది కూడా స్థలం లేదు. తర్వాత ఎక్కడైనా బస్ స్టాప్, షెల్టర్ దగ్గర స్థలం లేదు. తర్వాత అలాంటి సందర్భంలో మనమైతే ఎక్కడైనా రోడ్డు పక్కన షెల్టర్లో పడుకుంటాం, ఆ రాత్రి గడిపేస్తాం. కానీ మన ప్రభువు ఎట్లా అంటే పశువుల పాకలో జన్మించినట్లుగా మనం చూస్తాం. గెస్ట్ రూమ్స్ కూడా లేవు వాళ్ళకి, యోసేపు మరియకి. ఆయన యొక్క జీవితము ఎంత సాధారణమైనది, ఎంత బీద స్థితిలో, ఎంత దీన స్థితిలో ఆయన జన్మించినట్లుగా మనం చూస్తాం. జీవితంలో కూడా ఆయన ధనవంతుడు కాదు, దరిద్రుడుగా ఈ లోకం మనలను ధనవంతులుగా చేయుటకు ఆయన ఈ లోకానికి దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చినట్లుగా పశువుల పాకలో జన్మించినట్లుగా చూస్తున్నాం ప్రియులారా. ఆ పశువుల పాక మనం చూసినప్పుడు ఆ యొక్క పశువులు ఉంటాయి, అవి చాలా అశుభ్రకరంగా ఉంటాయి, స్మెల్ వస్తుంటుంది. అలాంటి ప్రభు మన దేవుడికి నిజంగా అంత సందర్భం, అంత జన్మించాలని అంత ఏముందండి? ఆయన అనుకుంటే భూమి ఆకాశము సృష్టించిన దేవుడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్పాడు. అలాంటి స్థితిలో స్థలము లేకుండా ఆ యొక్క పశువుల పాకలో జన్మించినట్లుగా మనము చూస్తున్నాం పిల్ల. కొరింథీ పత్రికలో కూడా మనం చూస్తాం 8:9 ఆయన మన నిమిత్తము దరిద్రుడాయను అని చెప్పి మనము చూస్తున్నాం పిల్ల. తర్వాత లేఖనముల నెరవేర్పు ఆయనలో జరిగినట్లుగా మనము చూస్తున్నాం. మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో మనము చూసినప్పుడు, మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. అలాగ చూసినప్పుడు ఆ యొక్క నెరవేర్పు కొరకు ఆయన అప్పగింపబడ్డాడు. లేఖనముల నెరవేర్పు కొరకు ఆయన జన్మ లేఖనముల నెరవేర్పు, ఆయన జీవితము లేఖనముల నెరవేర్పు, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, అది లేఖనముల నెరవేర్పు. యేసుక్రీస్తు గురించి ఎన్నో సంవత్సరాలు, ఎన్నో యుగాల ముందే అది రాయబడింది ప్రియులారా. ఆ యొక్క లేఖనముల నెరవేర్పు గురించి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తాం. ఆయన యొక్క మహిమను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాము. కొలస్సీ రాసిన పత్రిక ఆయన యొక్క హోదా, ఆయన యొక్క స్థితి, ఉన్నత స్థితి మనము చూసినప్పుడు అది ఎంతగానో మనకు ఆదరణ, ఎంతోగానో ప్రేరేపణ కలిగిస్తుంది. 15వ వచనం చూసినట్లయితే కొలస్సీ రాసిన పత్రిక 1:15 ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలిగి ఉన్నది. ఆయన అదృశ్య స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలైనగా ఆకాశం అందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనకే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడయ్యాను. ఆయన యొక్క స్థితి ఉన్నత స్థితి, ప్రభుత్వములైనను అధికారములైనను దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి ఏవైనాను ఆయన యందు కలిగింపబడినవి. సర్వము ఆయన యందు సృజింపబడినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. అలాంటి ప్రభు, అలాంటి క్రీస్తు, అలాంటి యేసు ప్రభు మన కోసము దీనుడుగా రిక్తుడుగా పశువుల పాకలో జన్మించినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ యొక్క 24 పెద్దలు నిత్యము స్తుతిస్తూ ఆయన స్తోత్రార్హుడు అని స్తుతిస్తున్నారు. ఆ యొక్క కిరీటములు ఆ యొక్క సింహాసనం ఎదుట పడవేసి అని మనం చూస్తున్నాం ప్రియులారా. అది చూసినప్పుడు ఆ యొక్క సింహాసనము పడవేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే వీఆర్ నాట్ వర్తీ, మేమందరము అర్హులం కాదు ప్రభువా, మీరు మాత్రమే అర్హులు అని చెప్పేసి ఆ పెద్దలు, ఆ జీవులు ఆ యొక్క కిరీటములు పడవేసి ఆయనకు మొక్కి పూజించి అని మనము